హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి క్లాసెస్ విత్ రేవతి. నేను ఇప్పుడు క్లాస్ 6లో చాప్టర్ 1 నెంబర్స్ అనేది చెప్పబోతున్నాను. ఇందులో ఏమేమి ఉంటాయంటే హిందూ అరబిక్ సిస్టమ్, ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్స్, కంపారిజన్ ఆఫ్ నెంబర్స్, ఇంటీజర్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద హిందూ అరబిక్ సిస్టమ్. హిందూ అరబిక్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం 0 to 9 డిజిట్స్ వాడతాము. మనం ఒక నెంబర్ని రాయడానికి దాన్ని హిందూ అరబిక్ సిస్టమ్ అని అంటారు. ఇందులో ఏంటంటే మనం 10 డిజిట్స్ని యూజ్ చేస్తాము. అవి 0 to 9. మనం ఏ నెంబర్ని రిప్రజెంట్ చేయాలన్నా మనం 0 to 9 డిజిట్స్ని యూజ్ చేస్తాము. దీన్నే హిందూ అరబిక్ సిస్టమ్ అని అంటారు. ఇక్కడ 10 crores, సపోజ్ మనం 10 crores అని రాసామంటే న్యూమరల్గా 10 crores మీన్స్ ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 9 డిజిట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ 9 డిజిట్స్. లైక్ దట్ క్రోర్, 1 crore ఎన్ని ఉన్నాయి? 8 డిజిట్స్ ఉన్నాయి. ఇలా హిందూ అరబిక్ రిప్రజెంటేషన్ అనేది ఇలా ఉంటుంది. లైక్ దట్ 10 lakhకి 7 డిజిట్స్, 1 lakhకి 6 డిజిట్స్, 10,000కి 5 డిజిట్స్, 1000కి 4 డిజిట్స్ అలా వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నోటేషన్ అండ్ న్యూమరేషన్. నోటేషన్ మీన్స్ నోటేషన్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ నెంబర్ ఇన్ ఫిగర్స్. అంటే ఏదైనా ఒక నెంబర్ని మనం ఫిగర్స్ అంటే నెంబర్స్ లాగా రిప్రజెంట్ చేయడం. సపోజ్ 23,315 ఇక్కడ దీన్ని మనం ఒక ఫిగర్ అంటే నెంబర్స్ లాగా రాస్తున్నాం ఇక్కడ దీన్ని, కాబట్టి దీన్ని నోటేషన్ అని అంటాము. సపోజ్ మనం ఇంకా వేరే ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకుంటే 3,250 దీన్ని మనం ఇలా నోటేషన్ చేయడాన్ని నోటేషన్ అని అంటాము. నెక్స్ట్ న్యూమరేషన్ అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్. అంటే మనం ఆ నెంబర్ని వర్డ్స్ లాగా రాయడాన్ని. సో 23,315 దీన్ని ఇప్పుడు 3,250 ఇలా రాస్తే దీన్నేమో న్యూమరేషన్ అంటాము. ఈ నెంబర్స్నేమో నోటేషన్, నెంబర్గా రాయడాన్ని నోటేషన్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఒక నెంబర్ని మనం ఒక్కొక్క డిజిట్ని ఎక్స్పాండ్ చేస్తూ రాయడాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటారు. మీన్స్ వీ షో ద వాల్యూ ఆఫ్ ఈచ్ డిజిట్ ఈజ్ కాల్డ్ ఎక్స్పాండెడ్ ఫామ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, 23,146 దీన్ని ఎలా రాసాము? ఇందులో 23,000 మీన్స్ మనం 1s, 10s, 100s, 1000s, 10,000 అలా తీసుకుంటాం కదా. సో 2 into 10,000 ప్లస్ ఇది థౌజండ్స్ ప్లేస్లో ఉంది 3, సో 3 into 1000. ఇక్కడ 1 అనేది 100 ప్లేస్లో ఉంది, సో 1 into 100. నెక్స్ట్ 4 into 10 ప్లస్ 6 into 1 ఇలా రాయడాన్ని ఎక్స్పాండ్ ఫామ్ అని అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ద యాక్చువల్ వాల్యూ ఆఫ్ ఏ డిజిట్ ఇన్ ఏ నెంబర్. అంటే ఒక డిజిట్ యొక్క యాక్చువల్ వాల్యూని ఫేస్ వాల్యూ అంటాము. అంటే ఈ ఫేస్ వాల్యూ అనేది ఏ డిజిట్కైనా ఆ డిజిటే ఉంటుంది, సేమ్ ఉంటుంది. ఇవన్నీ వాళ్ళకి యాక్చువల్గా 3rd, 4th, 5th క్లాస్ అందులోనే వచ్చేస్తాయి. నేను జస్ట్ ఇక్కడ బేసిక్స్ మాత్రం చెప్తున్నాను. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ అంటే ద డిజిట్ టైమ్స్ ద వాల్యూ ఆఫ్ ద ప్లేస్ ఇన్ ఏ నెంబర్. ఆ డిజిట్ అనేది ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ని ఆ డిజిట్ టైమ్స్తో వాల్యూ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్తో చెప్తే ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 20,050. దీంట్లో మనం 2కి 5కి ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ 2 డిజిట్ తీసుకున్నాను. ఇక్కడ 2 అనేది దీని ఫేస్ వాల్యూ మీన్స్ మిర్రర్ ఇమేజ్ అన్నట్టు, మిర్రర్ ఇమేజ్లో తీసుకోవచ్చు. మనం మిర్రర్లో చూసుకున్నప్పుడు సేమ్ అదే మన ఫేసే కనిపిస్తుందిగా. లైక్ దట్ ఇక్కడ 2 అంటే దాని ఫేస్ వాల్యూ సేమ్ 2, కానీ ఇక్కడ ప్లేస్ వాల్యూకి వచ్చేటప్పటికి ఆ 2 అనేది ఏ ప్లేస్లో ఉందనేది చెప్పడాన్ని మనం ప్లేస్ వాల్యూ అంటాము. ఇక్కడ 2 ఎక్కడ ఉంది? 1s, 10s, 100s, 1000s, 10,000. సో 10,000 ప్లేస్లో ఉంది ఇక్కడ 2, కాబట్టి మనం ఆ డిజిట్తో మల్టిప్లై చేస్తాము. ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్ వాల్యూ ఇంటూ ఆ డిజిట్ చేస్తే అది ప్లేస్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు 5కి తీసుకుందాం. సపోజ్ మనం ఇక్కడ 5 అనేది ఎక్కడుంది? 1s ప్లేస్లో ఉంది. అప్పుడు అక్కడ 1s ప్లేస్లో 10s ప్లేస్లో ఉంది, 10s ప్లేస్లో ఉంది. అంటే 10s ప్లేస్ కాబట్టి ఆ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? ఆ వాల్యూ మల్టిప్లై అవుతుంది. 5 into 10 50 అవుతుంది. ఇక్కడ ఫేస్ వాల్యూ మాత్రం 5. ఈ ఫేస్ వాల్యూ అనేది అన్ని డిజిట్స్కి సేమ్ అంతే ఉంటుంది.
బట్ ప్లేస్ వాల్యూకి వచ్చేటప్పటికి మనం ఆ ప్లేస్ని ఏ ప్లేస్లో ఉందో చూసి ఆ ప్లేస్ని మల్టిప్లై చేస్తాం ఇక్కడ, అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. యాక్చువల్గా మనకి ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఒకటి ఇండియన్, నెక్స్ట్ ఇంటర్నేషనల్. ఇక్కడ ఇది ఇండియన్ది ఇంటర్నేషనల్ది సేమ్ 5 డిజిట్స్ వరకు సేమ్ ఉంటుంది మనకు ఒక నెంబర్ని రిప్రజెంట్ చేయడానికి. కానీ 6th డిజిట్ నెంబర్కి వచ్చేటప్పటికి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూసినప్పుడు మనం మిలియన్స్ అంటే యాక్చువల్గా వన్స్ ఉన్నది. ఇక్కడ మన ఇండియన్లో అయితే వన్సే, టెన్సే అంటాము. ఎక్కడైనా ఇంటర్నేషనల్లో అయినా 100 అంటాము, 1000 అంటాము, 10,000. బట్ 1 lakh వచ్చేటప్పటికి మనమైతే 1 lakh అంటాము. కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మాత్రం 1 lakhని ఎలా రాస్తామంటే 100,000 అని అంటాము. 1 lakhని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ఇక్కడ మనమైతే 1 ఇక్కడ కూడా కామా పెడతాము. కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి 100,000 అని చెప్తాము. 100,000 లైక్ దట్. మిలియన్స్లో చూసినప్పుడు మనమైతే 10 lakhs అని అంటాము. కానీ ఇక్కడ 10 lakhs = 1 million ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వచ్చేటప్పటికి. సో 10 lakhsని ఏమనాలి, 1 million అంటాము. అదే నెక్స్ట్ వన్ వచ్చేసి మనం 1 crore అంటాము. కానీ ఇక్కడ మాత్రం 10 millions అంటాము. నెక్స్ట్ మనం ఏమంటాము, 10 crores అంటాము ఇండియన్ దాంట్లో అయితే. కానీ ఇక్కడ 100 millions అంటాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము 3 digits థౌజండ్స్లో చెప్తాము, ఇందులో అంతే తేడా. మనం ఇక్కడ 100,000 అని చదువుతున్నాం 1 lakhని. ఇక్కడ 10 crore మాత్రం 100 million అని చదువుతున్నాము. అంతే డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కంపారిజన్ ఆఫ్ నెంబర్స్. ఇందులో కొన్ని స్టెప్స్ ఉంటాయి. కంపారిజన్ని రిమైండ్ చేయాలంటే, గుర్తుండేలా ఉండాలంటే ఏంటంటే నెంబర్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆర్ గ్రేటర్. సెకండ్ వన్ వచ్చేసి ద నెంబర్స్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ద గ్రేటర్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇఫ్ ద గివెన్ నెంబర్ డిజిట్స్ ఆర్ సేమ్ then we shall compare the leftmost digits of the numbers. The number which has greater digit in the same place is the greatest number. నేను దీన్ని మళ్ళీ ఒక్కొక్కటి సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫస్ట్ వన్ ఏంటంటే ద నెంబర్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ నెంబర్ ఆర్ గ్రేటర్. సపోజ్ ఇక్కడ 2 నెంబర్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఫస్ట్ వన్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ 235, 352 2 నెంబర్స్. ఇక్కడ ఏమంటున్నాను, ద నెంబర్స్ విచ్ ఆర్ లయింగ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ నెంబర్ ఆర్ గ్రేటర్. అంటే ఇప్పుడు మనం ఈ 2 నెంబర్స్ తీసుకున్నాను ఇక్కడ నేను. మనం ఏది రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాము, స్మాలర్ వన్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది ఎప్పుడైనా 235 అనేది. నెక్స్ట్ 352 ఇది హయ్యర్ నెంబర్, అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాము. సో ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ అనేది గ్రేటర్ అవుతుంది అని ఈ కండిషన్ యొక్క మీనింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి 324, నెక్స్ట్ 21. సెకండ్ వన్ ఏమంటున్నాం, ద నెంబర్ విచ్ హ్యాస్ మోర్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ ద గ్రేటర్. మీన్స్ ఏ నెంబర్లో అయితే ఎక్కువ డిజిట్స్ ఉంటాయో ఆటోమేటిక్గా ఆ నెంబర్ గ్రేటర్ నెంబర్ అవుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 324 ఉంది. ఇందులో 2 digits ఉన్నాయి, ఇందులో 3 digits ఉన్నాయి. ఆటోమేటిక్ ఏమవుతుంది, 3 digits ఉన్న నెంబర్ గ్రేటర్ అవుతుంది. సో ఇక్కడ 324 గ్రేటర్ దెన్ 21. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్కి చెప్తున్నాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఒకవేళ ఒక నెంబర్లో సేమ్ డిజిట్స్ ఉన్నాయి, 2 నెంబర్స్ ఇచ్చారు మనకు కంపేర్ చేయమని. అప్పుడు 2 digits సేమ్ డిజిట్స్ ఉన్నాయి 2 నెంబర్స్లో. ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇక్కడ 5678 5432 ఇది 4 digit నెంబరే, ఇది 4 digit నెంబర్. అప్పుడు ఎలా కంపేర్ చేస్తామంటే మనం ఒక్కొక్క నెంబర్ని చూసుకోవాలి. అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక్కొక్క నెంబర్ని మనం ఏది గ్రేటర్గా ఉందో చూసుకోవాలి. ఇక్కడ 5 ఇది 5 ఉంది, ఇది 5 ఉంది. అప్పుడు ఏం వెళ్ళాలి, నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ 100s ప్లేస్కి వెళ్తున్నాము. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 6 అనేది గ్రేటర్ ఉంది 4 కంటే. సో ఆటోమేటిక్గా 6 ఈజ్ గ్రేటర్ దెన్ 4. సో ఈ నెంబర్ గ్రేటర్ అవుతుంది. అప్పుడు మనం
ఈ సింబల్ గ్రేటర్ దెన్ సింబల్ ఇటు సైడ్ పెడతాము అంతే. నెక్స్ట్ వన్ వచ్చేసి సక్సెసర్స్ అండ్ ప్రీడిసెసర్స్. సక్సెసర్ అంటే ఏంటంటే సక్సెసర్ మీన్స్ నెక్స్ట్ నెంబర్, ఫార్వర్డ్ నెంబర్ అని అర్థం. ఫార్వర్డెడ్ నెంబర్, సక్సెస్ మీన్స్ ఫార్వర్డెడ్ నెంబర్. ప్రీడిసెసర్ మీన్స్ బ్యాక్వర్డ్ నెంబర్. అంటే ఏంటంటే జస్ట్ సింపుల్, సక్సెసర్ మీన్స్ +1 యాడ్ చేయడాన్ని సక్సెసర్ అంటారు. ప్రీడిసెసర్ మీన్స్ -1, ఒక నెంబర్ని బ్యాక్కి తీసుకెళ్తున్నాం. సక్సెసర్ అంటే ఒక నెంబర్ని ఫార్వర్డ్కి వెళ్తున్నాం. అలా జస్ట్ ఫార్వర్డ్, సక్సెసర్ అంటే ఫార్వర్డ్ అని గుర్తుపెట్టుకోండి, ప్రీడిసెసర్ అంటే బ్యాక్వర్డ్ అని అంతే. ఇక్కడ 91,752 అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇందులో సక్సెసర్ ఏంటి, +1 యాడ్ చేయాలి అంతే. అంటే వన్స్ డిజిట్లో +1 యాడ్ అయిపోతుంది అంతే, 91,753. ప్రీడిసెసర్ అంటే ఏంటి, -1, జస్ట్ 1 నెంబర్ బ్యాక్వర్డ్కి వెళ్ళాలి, అప్పుడు 91,751 అంతే. ఒక స్టెప్ బ్యాక్కి వెళ్ళాలి ప్రీడిసెసర్ అంటే. సక్సెసర్ అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళాలి అంతే, ఈజీ. నెక్స్ట్ వన్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఆల్ 3 డిజిట్ నెంబర్స్ ఇన్ ద హిందూ అరబిక్ సిస్టమ్. ఇక్కడ ఏమంటున్నాడు, హిందూ అరబిక్ సిస్టంలో ఉండే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. 3 డిజిట్ నెంబర్స్ అనేవి ఎన్ని ఉంటాయి, అన్ని నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్ 3 డిజిట్ నెంబర్స్, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఏమవుతుంది మనకి 999. నెక్స్ట్ గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ ఏమవుతుంది 99. మనకు కావాల్సింది ఏంటి, అన్ని 3 డిజిట్ నెంబర్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి. 999 - 99 ఎంత అవుతుంది, అప్పుడు 900 అవుతుంది. నేను దీనికి ఇంకొక మోడల్లో చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి 3 డిజిట్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 99 తర్వాత 100 కదా 3 డిజిట్ నెంబర్ స్టార్ట్ అవ్వడానికి ముందు. నెక్స్ట్ ఎక్కడి వరకు ఉంటాయి 3 డిజిట్ నెంబర్స్, 999. ఇప్పుడు ఏం చేయాలి, ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేయండి. 999 - 100 ఎంత అవుతాయి 899. బట్ మనం ఈ 100ని కూడా ఇంక్లూడ్ చేయాలి. మనం ఇప్పటి వరకు చేసింది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎన్ని ఉన్నాయని చేసాము, బట్ ఇక్కడ 100ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. సో దట్ 899 + 1 = 900. ఇలా కూడా చేయొచ్చు. ఇదొక మోడల్. ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అలా చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ అవుట్ ఆల్ 3 డిజిట్ నెంబర్స్ ఫార్మ్డ్ బై యూజింగ్ ద డిజిట్స్ 2, 7, 9 అని ఇచ్చారు క్వశ్చన్లో. అప్పుడు ఏం చేస్తాం మనము, 2, 7, 9 తోటి ఫామ్ అయ్యే 3 డిజిట్ నెంబర్స్ అన్నీ లిస్ట్ అవుట్ చేయమని అంటున్నారు ఈ క్వశ్చన్లో. అంటే ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేసుకుంటున్నాను, 2 తోటి చేస్తున్నాను. ఫస్ట్ అంటే 2 అనేది గ్రేటెస్ట్ ప్లేస్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇచ్చింది 3 డిజిట్స్. ఫస్ట్ 2తో స్టార్ట్ అయ్యేవేవేవో చూద్దాము. 2, 7, 9 అని రాయొచ్చు కదా సేమ్ ఆర్డర్లో. నెక్స్ట్ దీన్ని రిప్లేస్ చేద్దాం, అటుది ఇటు ఇటుది ఇటు, ఈ ప్లేసెస్ 2 కామన్గా ఉంటుంది. అప్పుడు 97, 297 అవుతుంది. నెక్స్ట్ 7తో స్టార్ట్ అయ్యేది రాద్దాము, 7, 2, 9 లైక్ దట్. ఇక్కడ మళ్ళీ నేను ఈ 2 చేంజ్ చేస్తున్నాను. 7తో స్టార్ట్ అయ్యేవి ఒకసారి, 2తో స్టార్ట్ అయ్యేవి ఒకసారి, 9తో స్టార్ట్ అయ్యేవి ఒకసారి, అలా రాస్తున్నాను. ఇక్కడ 7తో స్టార్ట్ అయ్యేవంటే 7, 9, 2. మళ్ళీ సేమ్ లైక్ దట్ 9తో స్టార్ట్ అయ్యేవి మీన్స్ 9, 2, 7. మళ్ళీ తర్వాత ఈ 2 ఎక్స్చేంజ్ అటు ఇటు మార్చుతున్నాం, 972 ఇలా చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంటీజర్స్. ఇంటీజర్స్ అనే టాపిక్ 5th క్లాస్ వరకు ఉండదు. ఈ టాపిక్ ఇది కొత్తది అన్నట్టు, ఇది 6th క్లాస్లోనే స్టార్ట్ అవుతుంది. అప్ టు 5th క్లాస్ వరకు ఏం నేర్చుకుంటారంటే వీళ్ళు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఓల్ నెంబర్స్ అంటే ఏంటి అనేది నేర్చుకుంటారు. ఇప్పుడు మాత్రం మనం ఇంటీజర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటంటే ఆల్ కౌంటింగ్ నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. మీన్స్ 1, 2, 3, 4 సో అండ్ సో ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ ఓల్ నెంబర్స్ మీన్స్ జస్ట్ 0 యాడ్ చేస్తాము న్యాచురల్ నెంబర్స్కి అంతే. 0తో ఇంక్లూడ్ చేసి కౌంటబుల్ చేసే నెంబర్స్ +0 ఈజ్ ఈక్వల్ టు ఓల్ నెంబర్స్. అంటే న్యాచురల్ నెంబర్స్లోనేమో మనం కౌంటబుల్ నెంబర్సే న్యాచురల్ నెంబర్స్ అంటాము.
జీరోని కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు వాటిని ఓల్డ్ నెంబర్స్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటంటే ఆల్ ద నెంబర్స్, అంటే ఇవి ఓన్లీ న్యాచురల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ మాత్రమే, అంటే 1 2 3 సో అండ్ సో. నెక్స్ట్ ఓల్డ్ నెంబర్స్ అంటే ఏంటి, జీరో ఇంక్లూడ్ అవుతుంది ఓల్డ్ నెంబర్స్లో, జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్. బట్ ఇంటీజర్స్లో ఏమవుతుంది, నెగిటివ్, జీరో అండ్ పాజిటివ్ అన్ని నెంబర్స్ని కలిపితే ఇంటీజర్స్ అని అంటాము. ఇక్కడ నేను క్లియర్గా చెప్తున్నాను మళ్ళీ. 0 1 2 3 అండ్ సో. ఇక్కడ 1 2 3 నుంచేమో న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ జీరోని కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు ఇది ఓల్డ్ నెంబర్స్. నెక్స్ట్ నెగిటివ్ నెంబర్స్ని కూడా కలిపినప్పుడు ఇవన్నీ కలిపి ఇంటీజర్స్. అంతే. ఇక్కడ ద ఓన్లీ ఇంటీజర్ దట్ ఈజ్ నేదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ఏంటది, జీరో. ఈ జీరో పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు, ఈ ఇంటీజర్ని ఏమంటాం, జీరో అంటాము. ఇది మేబీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అలా అడగొచ్చు ఈ బిట్. ద ఓన్లీ ఇంటీజర్ దట్ ఈజ్ నేదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ ఈజ్ జీరో. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఈ ఇంటీజర్స్ని ఎలా యూజ్ చేస్తాం అనేది చెప్పబోతున్నాను. సిచ్యువేషన్స్ వేర్ వి యూజ్ ఇంటీజర్స్ ఇన్ నెగిటివ్ సైన్స్. నెగిటివ్ సైన్స్లో ఎప్పుడు యూజ్ చేస్తాం, పాజిటివ్ అనేది మనం తెలిసిపోతుంది. ఇక్కడ నేను నెగిటివ్ సైన్ అనేది ఎప్పుడు యూజ్ చేయ, ఎందుకంటే మనకు నెగిటివ్ సైనే కదా ఇంటీజర్స్లో కొత్తగా యాడ్ అయింది. సో నేను నెగిటివ్ సైన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో చెప్పబోతున్నాను. సపోజ్ ఇక్కడ ద డిస్టెన్స్ అబోవ్ సీ లెవెల్ అని, ఒకవేళ మనం సీ లెవెల్ని రిప్రజెంట్ చేయాల్సి వచ్చినప్పుడు అది మీటర్స్ వైజ్గా రిప్రజెంట్ చేస్తాం మనము. అప్పుడు సపోజ్ 100 మీటర్స్ అబౌవ్ ద సీ అని వింటుంటాం మనం. 100 మీటర్స్ అబౌవ్ ద సీ అనేది అబౌవ్ ద సీ అయినప్పుడు మాత్రం పాజిటివ్ అన్నట్టు అబౌవ్ అంటే. అదే బిలో ద సీ అని చెప్పినప్పుడు నెగిటివ్ అని చెప్తాం. బిలో ద సీ అన్నప్పుడు -100 మీటర్స్ అవుతుంది. అలా ఇక్కడ అబౌవ్ అయితే పాజిటివ్, బిలో అయితే నెగిటివ్. నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ అబౌవ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈక్వల్ టు, మనం ఒక పాయింట్ ఫిక్స్డ్ ఇది ఫ్రీజింగ్ పాయింట్. ఈ టెంపరేచర్ అనేది ఫ్రీజింగ్ పాయింట్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు పాజిటివ్ అన్నట్లు. అదే బిలో ఫ్రీజింగ్ పాయింట్ ఉన్నట్లయితే నెగిటివ్ అని అర్థం. అలా రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి, ఒకవేళ ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని సెల్ చేసాము, ఒక ఆర్టికల్ కానీ ప్రోడక్ట్ కానీ సెల్ చేసినప్పుడు ప్రాఫిట్ వచ్చిందంటే దాన్ని పాజిటివ్ అంటాము. నెక్స్ట్ లాస్ వచ్చిందంటే నెగిటివ్ అంటాము. లైక్ దట్ మనం ఇంటీజర్స్ని నెగిటివ్ సైన్లో ఇలా రిప్రజెంట్ చేస్తాము, నెగిటివ్ ఆర్ పాజిటివ్. నెక్స్ట్ వన్ వచ్చేసి రిప్రజెంటేషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఆన్ నెంబర్ లైన్. నెంబర్ లైన్లో ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాము. 0 ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. ఇక్కడ మనము we move from left to right ఇంటీజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. నార్మల్గా మనము లెఫ్ట్ నుంచి రైట్కి మూవ్ అయినప్పుడు అవి అసెండింగ్ ఆర్డర్ అన్నమాట ఇంటీజర్స్లో. ఎప్పుడైనా నెగిటివ్ వాల్యూ పెరిగే కొద్దీ మనము ఆ వాల్యూ తగ్గిపోతుంది. మీన్స్ -4 అనేది యాక్చువల్గా పాజిటివ్ నెంబర్స్లో అయితే 1 2 3 4 అలా పెరుగుతుంది. కానీ నెగిటివ్ నెంబర్స్లో మాత్రం -1 -2 -4 నుంచి పెరుగుకుంటూ వస్తుంది. మైనస్ నెంబర్స్ ఎప్పుడైనా ఎక్కువ ఉన్న నెంబర్కి తక్కువ వాల్యూ ఉంటుంది నెగిటివ్ నెంబర్స్కి. అదే పాజిటివ్ నెంబర్స్లో అయితే ఎక్కువ నెంబర్కి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇది మాకు రివర్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ -4 అంటే -4 వాల్యూ అనేది తక్కువ, -3 అనేది దీనికంటే ఎక్కువ, -4 కంటే -3 వాల్యూ ఎక్కువ, -2 వాల్యూ ఎక్కువ, -1 ఇలా అసెండింగ్ ఆర్డర్లో ఉంటుంది లెఫ్ట్ టు రైట్కి వచ్చినప్పుడు. వెన్ వీ యాడ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ ద రిజల్ట్ ఈజ్ రైట్ ఆఫ్ ద గివెన్. మనం ఒకవేళ ఒక నెంబర్కి పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు ఆ రిజల్ట్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 0 తీసుకున్నాను, 0 + 2. ఇక్కడ ఏం చేశాను, నేను పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేశాను, అప్పుడు ఏమైంది 2 అయింది. అంటే 0 నుంచి 2కి రైట్ హ్యాండ్ సైడ్కి మూవ్ అయింది. నెక్స్ట్ వన్ ఏం చేశాను, ఇక్కడ 2 + 1 చేశాను, అప్పుడు 3 అయింది. అంటే మనం ఏదైనా వాల్యూని ఇంటీజర్ని పాజిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు ఆ వచ్చే రిజల్ట్ రైట్ సైడ్కి మూవ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ వీ యాడ్ ఏ నెగిటివ్ ఇంటీజర్
దెన్ ద రిజల్ట్ లెఫ్ట్ ఆఫ్ గివెన్. ఇఫ్ సపోజ్ నేను ఒక నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేశాను అంటే ఇప్పుడు సపోజ్ ఇది నెంబర్ లైన్ కదా, నేను ఇక్కడ 0 1 2 నేను ఇక్కడ ఒక నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేశాను, ఇక్కడ 2 ప్లస్ -3 చేశాను. అప్పుడు ఏమవుతుంది అది ఇక్కడ నేను మళ్ళీ తీసుకుంటాను సపరేట్గా. 1కి నేను సపోజు 1 -1 1కి నేను -1 యాడ్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఇది ఒక లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, ఒక మూమెంట్ ఒక -1 కాబట్టి లెఫ్ట్కి వెళ్తుంది. సో 0 అవుతుంది ఇక్కడికి మూవ్ చేసినప్పుడు. నెక్స్ట్ 3 ప్లస్ -2 = 1 అన్నారు అంటే ఇక్కడ ఇది 0 1 2 3. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, -2కి మూవ్ చేస్తున్నాను. -2 అంటే 2 స్టెప్స్ వెనక్కి వేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది 1 2 స్టెప్స్ లెఫ్ట్కి వేయాలి. -2 మైనస్ చేసినప్పుడు ఒక నెంబర్ని నెగిటివ్ ఇంటీజర్ యాడ్ అయినప్పుడు బ్యాక్ వెళ్తుంది అన్నమాట. అంటే 3 ప్లస్ -2 = 2 స్టెప్స్ వెనక్కి వెళ్తుంది. అప్పుడు 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వెన్ వీ సబ్ట్రాక్ట్ పాజిటివ్ ఇంటీజర్ ద రిజల్ట్ ఈజ్ లెఫ్ట్ ఆఫ్ ద గివెన్. ఇప్పుడు మనం ఒక నెంబర్ పాజిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ 3నేమో ఒక నెంబర్ 3, దీనికి మనము పాజిటివ్ ఇంటీజర్ ఏంటి 1ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది. యాక్చువల్ వాల్యూ 3, మనం 3 నుంచి నెంబర్ లైన్స్లో 3 అనుకోండి, ఇక్కడ ఒక నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే ఎక్కడికి వెళ్తుంది ఇది 2 అంటే ఎక్కడికి వెళ్తుంది లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నాం, ద రిజల్ట్ ఈజ్ ద లెఫ్ట్ ఆఫ్ గివెన్. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ వీ సబ్ట్రాక్ట్ నెగిటివ్ ఇంటీజర్. అదే మనం నెగిటివ్ ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆపోజిట్ అవుతుంది, రిజల్ట్ అనేది రైట్ సైడ్కి వచ్చేస్తుంది. అంటే 5 -2 ఇక్కడ నేను 5 దగ్గర ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నా సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, నెగిటివ్ సైడ్కి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను, నెగిటివ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అంటే ఏమవుతుంది రిజల్ట్ రైట్కి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను -5 -2 కదా, అప్పుడు ఏమవుతుంది ప్లస్ అవుతుంది. 5 -2 కాబట్టి ఇక్కడ 5 + 2 7 అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ ఏమవుతాయి పాజిటివ్ అవుతాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 3 + 2 = ఇది ఒక పాజిటివ్ ఇంటీజర్, ఇది ఒక పాజిటివ్ ఇంటీజర్. 3 + 2 = ఏమవుతుంది 5. నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ ఆఫ్ 2 నెగిటివ్ ఇంటీజర్స్. ఇక్కడ నేను 2 నెగిటివ్ ఇంటీజర్స్ని తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది -5 -2 ఏమైంది -7 నెగిటివ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ నెగిటివ్ ఇంటీజర్ ఏమవుతుంది అప్పుడు ఇది మేబీ పాజిటివ్ ఆర్ మేబీ నెగిటివ్. ఎలానో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఇదేమో పాజిటివ్ ఇంటీజర్ 6, నెక్స్ట్ -2 వచ్చేసి నెగిటివ్. ఇక్కడ 2 యాడ్ చేసినప్పుడు 6 + -2 ఏమవుతుంది 6 - 2 = 4. నెక్స్ట్ 5 -8 తీసుకున్నాను నేను. ఇక్కడ 5 + -8 ఏమవుతుంది -3 అవుతుంది. సో ఇక్కడనేమో పాజిటివ్ వాల్యూ వచ్చింది, ఇక్కడేమో నెగిటివ్ ఇంటీజర్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ 5 + -5 +5 యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది 0. అంటే ఇక్కడ ఏదైనా దీనికి ఆన్సర్ ఏంటి, ద సమ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ అండ్ నెగిటివ్ ఇంటీజర్ మే బీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0. పాజిటివ్ ఇక్కడేమో పాజిటివ్ వచ్చింది మనకి, ఇక్కడ నెగిటివ్ వచ్చింది, ఇక్కడ 0 ఇలా అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ 8 వీటికి మళ్ళీ ఒకసారి నేను సమ్మరీ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి మామూలుగా ఇందులో ఏమవుతుంది నెగిటివ్ నెంబర్ అనేది వాల్యూ తగ్గుతూ వస్తుంది, నెగిటివ్ వాల్యూస్ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గుతూ ఉంటుంది. అంటే అసెండింగ్ ఆర్డర్, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి వచ్చేటప్పుడు అసెండింగ్ ఆర్డర్. సో దానికి రిప్రజెంటేషన్గా ఇలా ఇచ్చాను. నెక్స్ట్ మనము ఒక పాజిటివ్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ నెంబర్ని యాడ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తుంది రిజల్ట్, అది దానికి రిప్రజెంటేషన్ ఇలా ఇచ్చాను. నెక్స్ట్ ఒక నెగిటివ్ ఇంటీజర్ని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ యాడ్ చేస్తున్నాను, మైనస్ని యాడ్ చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి సబ్ట్రాక్ట్ పాజిటివ్. నేను ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఒక పాజిటివ్ నెంబర్ని,
సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది ఎల్హెచ్ఎస్. నెక్స్ట్ రూల్ ఏంటి, సబ్ట్రాక్ట్ నెగిటివ్. ఇక్కడ సబ్ట్రాక్ట్ నెగిటివ్, సో ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు చూసిన దాని ప్రకారం ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే రెండు పాజిటివ్ నెంబర్స్ని అడిషన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ నెగిటివ్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. ఈ రెండు కండిషన్స్లో మాత్రం రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్, ఒకటి మైనస్ ఒకటి ప్లస్, అంటే ఇక్కడేమో అడిషన్ ఆఫ్ నెగిటివ్ నెంబర్, ఇక్కడేమో సబ్ట్రాక్షన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్. ఈ రెండు కండిషన్స్లో మాత్రం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వెళ్తుందన్నమాట ఈ ప్రాపర్టీ. నెక్స్ట్ సిక్స్త్ ప్రాపర్టీ చెప్పాను కదా ఇంతకుముందుకు, పాజిటివ్ అంటే పాజిటివ్ అవుతుంది, నెగిటివ్ ప్లస్ నెగిటివ్ అంటే నెగిటివ్ అవుతుంది. రెండు నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేసినప్పుడు నెగిటివ్ అవుతుంది. కానీ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసుకున్నప్పుడు మాత్రం అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, జీరో అవ్వచ్చు. ఇప్పటి వరకు మనము అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ని చూసాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్స్లో ఏంటంటే ఫస్ట్ ప్రోడక్ట్ చేద్దాము. సపోజ్ 2 పాజిటివ్ ఇంటీజర్స్ పీ అండ్ క్యూ అనుకుందాము. ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసినప్పుడు అదేమవుతుంది, పాజిటివే అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది పాజిటివ్ 4 అనేది ఒక పాజిటివ్ నెంబర్, 6 అనేది ఒక పాజిటివ్. 4 × 6 ఎంత, 24. సో ఇది కూడా పాజిటివే. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 పాజిటివ్ అండ్ నెగిటివ్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. ఎలానో చూద్దాము. ఇప్పుడు ఒకటి ప్లస్ అండ్ ఒకటి మైనస్ తీసుకోండి. ఒక నెంబర్ +2 -3 అయినప్పుడు ఏమవుతుంది, 2 3 × 6. బట్ ఇక్కడ మైనస్ ప్లస్, మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్. అయిన మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఈ 4 గుర్తుంచుకోవాలి మనము. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెగిటివ్ నెంబర్స్. రెండు నెగిటివ్ నెంబర్స్ని ప్రోడక్ట్ చేసినప్పుడు అది పాజిటివ్ అవుతుంది. -2 × -4 8. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 3 నెగిటివ్ ఇంటీజర్స్. అంటే నువ్వు కన్సిక్యూటివ్గా ఒక 3 నెగిటివ్ ఇంటీజర్స్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది, అది నెగిటివే అవుతుంది. 3 కానీ ఆడ్ నెంబర్స్లో వేటిని ప్రోడక్ట్ చేసినా నెగిటివే అవుతుంది. లైక్ సపోజ్ ఇప్పుడు 3 కదా, ఇక్కడ 3 తీసుకున్నాను, 3 మైనస్ నెంబర్స్ని ప్రోడక్ట్ చేసినప్పుడు మైనస్ అవుతుంది. అదే 5 తీసుకున్నాను అనుకోండి, నేను 5 నెంబర్స్ మైనస్ నెంబర్స్ తీసుకున్నప్పుడు మైనసే అవుతుంది. 7 తీసుకున్నప్పుడు మైనస్ అవుతుంది. లైక్ దట్ ఆడ్ నెంబర్స్లో ఏవి తీసుకున్నా ఆ ప్రోడక్ట్ మైనస్ అవుతుంది. ఈవెన్ నెంబర్లో అయినప్పుడు మాత్రం ఇక్కడ పాజిటివ్ అవుతుంది. అది ఎలా అంటే ఇక్కడ 4 కాన్సిక్యూటివ్ నెగిటివ్ నెంబర్స్, ఇక్కడ 4 కాన్సిక్యూటివ్ 4, అదే ఇక్కడ ఈవెన్ 4 అంటే, సో అక్కడ పాజిటివ్ అవుతుంది. అదే ఇప్పుడు నేను ఇక్కడ 2 తీసుకున్నాను, ఒక 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే అప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది. ఇక్కడ 4 తీసుకున్న పాజిటివ్ అయింది. నెక్స్ట్ 6 తీసుకున్నప్పుడు కూడా పాజిటివ్ అవుతుంది. లైక్ దట్ ఈవెన్ నెంబర్స్లో తీసుకున్నప్పుడు మాత్రం పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్. డివిజన్ ఆఫ్ ఇంటీజర్స్ మీన్స్ వెన్ వీ డివైడ్ పాజిటివ్ ఇంటీజర్ బై అనదర్ పాజిటివ్, ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ విచ్ నాట్ టు బీ యాన్ ఇంటీజర్. ఒక నెంబర్ని మనం పాజిటివ్ ఇంటీజర్ని ఇంకొక పాజిటివ్ ఇంటీజర్ తోటి డివైడ్ చేసినప్పుడు దాని వాల్యూ ఇంటీజర్ అవ్వచ్చు, ఇంటీజర్ అవ్వకపోవచ్చు. ఇక్కడ 5/7 ఇది ఏంటిది, ఇంటీజర్ అయినా ఇది మే నాట్ బి ఇంటీజర్, ఇది ఇంటీజర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మీన్స్ సపోజ్ నేను ఇక్కడ ఏం తీసుకున్నాను, 10/5. ఇప్పుడు ఏమవుతుంది, 5 1 = 5 2 = ఇది 2, ఇది ఇంటీజర్. బట్ ఇక్కడ ఇది ఇంటీజర్ కాదు 5/7 అనేది, ఎందుకంటే ఇది ఇక్కడ డివైడ్ అవ్వట్లేదు, ఇది డెసిమల్ వాల్యూస్ వస్తుంది. సో ఇది ఇంటీజర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై ఏ పాజిటివ్ ఇంటీజర్ వీ గెట్ నెగిటివ్ నెంబర్. అంటే ఒక నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు మనకు నెగిటివ్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ వెన్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై ఏ నెగిటివ్ నెంబర్, అప్పుడు కూడా నెగిటివ్ పాజిటివ్ కానీ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు దాని ఆన్సర్ నెగిటివ్ వస్తుందన్నమాట. వెన్ ఏ నెగిటివ్ ఇంటీజర్ ఈజ్ డివైడెడ్ బై ఏ నెగిటివ్, అప్పుడు ఏమవుతుంది,
పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే ఈ నెగిటివ్ న్యూమరేటర్లో ఉన్న నెగిటివ్ డినామినేటర్లో ఉన్న నెగిటివ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకి పాజిటివ్ నెంబర్ వస్తుంది. ఇంకొక రూల్ ఇక్కడ ఫర్ 2 ఇంటీజర్స్ p అండ్ q p డివైడెడ్ బై q ఈజ్ నాట్ ఈక్వల్ టు q డివైడెడ్ బై p. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, 2 డివైడెడ్ బై 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 2. అంటే ఇది ఈక్వల్ కావాల్సిన అవసరం లేదు, అదేది ఈ రూలు. వెన్ ఏ పాజిటివ్ ఇంటీజర్ p ఈజ్ డివైడెడ్ బై 1 అప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, p డివైడెడ్ బై 1 p. ఇది ఒక కండిషన్. ఒకవేళ 0తో డివైడెడ్ బై అయినప్పుడు ఏమవుతుంది, ఒక నెంబర్ 0 డివైడెడ్ బై 1 ఈజ్ నథింగ్, దెర్ ఈజ్ నో వాల్యూ, జీరోనే. అదే ఇప్పుడు ఒకవేళ 1 ఏదైనా నెంబర్ 0తో డివైడ్ అయినప్పుడు ఏమవుతుంది, దాన్ని డిఫైన్ చేయలేము. ఏ నెంబర్ అయినా సరే, సపోజ్ 100 డివైడెడ్ బై 0 మీన్స్ నాట్ డిఫైన్డ్. అదే ఒక నెంబర్ 0తో ఒక నెంబర్ డివైడ్ అయినప్పుడు అదేంటి, 0. ఏ నెంబర్ డివైడ్ అయినా దాని వాల్యూ 0నే. బట్ ఏదైనా నెంబర్తో 0 డివైడ్ అయినప్పుడు మాత్రం దాన్ని డిఫైన్ చేయలేము.